ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి రావాల్సినటువంటి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇంతవరకు కూడా రిలీజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అని ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి విషయాన్ని కానీ గ్రహించినట్టయితే ఇంకా ఈ నోటిఫికేషన్ అనేది ఆలస్యంగానే వస్తుంది అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే అందిందండి. ఏది ఏమైనా మన రాష్ట్రంలో అంటే ఇప్పుడున్నటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ కాకపోవడం వల్లనే మనకు ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి రావాల్సినటువంటి పారామెడికల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, అలాగే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాకపోవడానికి బలమైన కారణమని ఆఫీస్ వర్గీయులు మాత్రం చాలా స్పష్టంగా అయితే చెప్తున్నారు. ఇప్పటికే మనకు నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇప్పటి వరకు కూడా ర్యాంక్ అయితే కేటాయించబడలేదు. మరి వీళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడు ర్యాంకులు కేటాయిస్తారు, ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకరంగానే మారింది. ఏది ఏమైనా ఈ నీట్ ఎగ్జామ్ వల్లనే మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పారామెడికల్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మనకు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం క్లియర్ అవుతుందో అప్పుడే ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా పారామెడికల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇవ్వడానికి ముందుకు రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇప్పటికిప్పుడే ఈ పారామెడికల్ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి రావాల్సినటువంటి ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ కాస్త ఆలస్యంగానే వస్తుందని మనం భావించవచ్చు. మరి ఆగస్టులో వచ్చే అవకాశం ఉందా అంటే ఆగస్టులో కూడా వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. వచ్చే నెల అంటే సెప్టెంబర్లో కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ఏది ఏమైనా కాస్త ఓపిక అయితే మనం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా ఒక 2 నెలల తర్వాత అయినా కూడా ఈ నోటిఫికేషన్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదండి మనకు ఈ నోటిఫికేషన్ రాకపోవడానికి గల బలమైన కారణం మనకు నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ పెద్ద అడ్డంకిగా అయితే మారింది. తొందరగా ఈ క్లియరెన్స్ అనేది పొంది వెంటనే నోటిఫికేషన్ రావాలని భావిద్దాం.